వైసీపీ 5 ఏళ్ల పాలనలో విజయసాయిరెడ్డి నెంబర్ 2 పొజిషన్లో చక్రం తిప్పారు. ఢిల్లీ పాలిటిక్స్ దగ్గర నుంచి ఏపీలో పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ వరకు ప్రతి విషయంలోనూ ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇచ్చారు. జగన్ తర్వాత పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించారు. అంతటి పవర్ఫుల్ లీడర్ పార్టీకి దూరం జరిగిన కొత్తలో లీడర్స్ కానీ క్యాడర్ కానీ ఆయన మళ్లీ వెనక్కి వస్తారని గట్టిగా అనుకున్నారు. విజయసాయిరెడ్డి తాత్కాలికంగానే పక్కకు తప్పుకున్నారని, సరైన సమయం చూసి మళ్లీ యాక్టివ్ అవుతారని భావించారు. అందుకే మొదట్లో వైసీపీ హైకమాండ్ కానీ అటు సోషల్ మీడియా వింగ్ కానీ విజయసాయిరెడ్డిపై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. ఆయన ఎప్పటికైనా సొంత గూటికి తిరిగి వస్తారనే నమ్మకంతో పార్టీలోని ఏ ఒక్క నాయకుడు కూడా ఆయనను ఓపెన్గా విమర్శించకుండా సైలెంట్గా ఉండిపోయారు. వైసీపీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా సాయిరెడ్డిపై ఎక్కడా బురద జల్లే ప్రయత్నం చేయలేదు. కానీ గత కొన్ని నెలలుగా ఉన్నట్టుండి సీన్ పూర్తిగా మారిపోయింది. విజయసాయిరెడ్డి నేరుగా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వరుసగా పెడుతున్న పోస్టులు, చేస్తున్న ఘాటు వ్యాఖ్యలతో వైసీపీలో ఆయనపై నమ్మకం పూర్తిగా పోయింది. జగన్ తీసుకునే నిర్ణయాలను, పార్టీ విధానాలను ఆయన బహిరంగంగా తప్పుపడుతూ ఉండడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి కోసం వైసీపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని పార్టీ ఇంటర్నల్ వర్గాలలో గట్టిగా టాక్ నడుస్తుంది. ఒకవేళ ఆయన సొంతంగా మళ్లీ పార్టీలోకి రావాలని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి అస్సలు వెల్కమ్ చెప్పే ఛాన్సే లేదని, ఇరు పక్షాల మధ్య బంధం పూర్తిగా తెగిపోయిందని తేల్చేస్తున్నారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సోషల్ మీడియా సపోర్టర్లు విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయనకు రాజకీయ క్యారెక్టర్ లేదంటూ వైఎస్ షర్మిల తర్వాత వైసీపీని ముంచిన అతిపెద్ద ద్రోహి విజయసాయిరెడ్డేనంటూ ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. అసలు విజయసాయిరెడ్డిని అంతలా నమ్మి జగన్ 2 సార్లు రాజ్యసభకు ఎందుకు పంపించారంటూ సొంత పార్టీ క్యాడరే ఇప్పుడు గట్టిగా క్వశ్చన్ చేస్తుంది. ఈ రాజకీయ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఏదైనా ఊహించని పెద్ద పొలిటికల్ ట్విస్ట్ జరిగి వేరే ఏదైనా పార్టీ ఆయనకు కొత్త లైఫ్ ఇస్తే తప్ప విజయసాయిరెడ్డి యాక్టివ్ పొలిటికల్ కెరియర్ దాదాపు ముగిసిపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు నెంబర్ 2గా వెలిగిన నాయకుడి పరిస్థితి ఇలా మారడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది.